guys, welcome to our YouTube channel LK Sisters Official. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మా చెల్లి నేను కలిసి డీమార్ట్‌కి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఏం షాపింగ్ చేసాము, అక్కడ ఎలా స్పెండ్ చేసాము, ఏంటి అనేసి మొత్తం వీడియో చూడండి. ముందుగా అయితే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేసేయండి. గాయస్ ఫైనల్‌గా ఇంట్లోకేంచి అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బస్ కోసం అయితే బస్ స్టాప్ దాకా వెళ్తున్నాం. మా చిల్ల అసలు నన్ను వీడియోనే తీనిస్తలే గాయస్. ఆగాగు నేను మంచిగా లేను, ఆగాగు మంచిగా లేను, మంచిగా లేను ఎన్నిసార్లు స్టాప్ చేసిందంటే ఒకసారి మీరే వినండి. కట్ చేసి లేచిచ్చా, కట్ చేసి లేచిచ్చా, కట్ చేసి లేచిచ్చా. చూసారు కదా గాయస్ మా చెల్లి అయితే వింత వింత ఎక్స్ప్రెషన్స్ తోని అలాగే క్యూట్ ఎక్స్ప్రెషన్ తో అయితే చంపేసింది అనమాట. ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కి కూర్చున్నాం అనమాట. డీమార్ట్ అయితే మాకు చాలా దగ్గరలో ఉంటుంది కానీ మేమే ఎప్పుడు వెళ్ళాం అనమాట. సో ఇంకేంటిదంటే ఇన్ కేస్ ఎవరైనా డీమార్ట్ లోపలికి బ్యాగ్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే బయట నుంచి మీరైతే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తున్నాను. అటు సైడ్ ట్యాగ్ వేయించుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అలాగే మీరైతే లోపలికి ఎంటర్ కాగానే మనకైతే లెఫ్ట్ సైడ్స్ ఉంటాయి బాస్కెట్స్ అన్ని తీసుకొని మనం ఇలా ఐటమ్స్ పిక్ చేసుకొని అందులో వేసుకోవడానికి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇంకేంటంటే మా మమ్మీ చీజ్ తీసుకొని రమ్మని చెప్పింది మాకు. సో మా చెల్లి అయితే వెతకడానికి అయితే వెళ్ళింది. అంత మందిలో ఇంకా తీసుకురావడానికి అయితే నేనైతే ఇక్కడ వీడియో తీసుకొని కూర్చుంటున్నాను అనమాట. తనకు దొరకట్లేదో ఏంటో తెలియదు కానీ తన ఎక్స్ప్రెషన్ అయితే ఒక లాగా పెట్టింది గాయస్. ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది తను ఎట్లా పెట్టిందో ఏందని. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫైనల్లీ మాకైతే చీజ్ దొరికేసింది గాయస్. అని చెప్పాలంటే చాలాసేపు వెతికాము అనమాట. అది కళ్ళ ముందే ఉంది, కనిపించలేదు మాకు. పన్నీర్ కోసం కూడా వెతికాము మేము. అలాగా మాకు కనిపించకపోయేసరికి మా అన్నయ్య కాల్ చేసి అన్న ఇది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది మా అన్నయ్యని అడుగుతున్నాం అనమాట. కాల్ చేసి ఒకటి చంపుతున్నాము. ఇంకేంటి గాయస్ మా చెల్లి అయితే ఇక్కడ కామెడీ చేస్తాను అంటే చిన్నపిల్లల చైర్ పైన కూర్చొని అల్లరి చేస్తుంది. నేను ఎవరైనా చూస్తారేమో అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మేము విశాల్ మార్ట్కి వెళ్ళినా మా దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా మా చెల్లికి ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. స్పూన్స్ బాగున్నాయా, బాటిల్స్ ఎట్లున్నాయి అట్లా అనమాట. నాకైతే ఈ సోప్ బాక్స్ చూడగానే నాకు ఒకసారి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చాయి. మేము హాస్టల్లో ఉండేవాళ్ళము. మా అమ్మమ్మ అయితే మాకు హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు ఇవన్నీ కొనిచ్చింది అనమాట. అయితే గుర్తుకొచ్చింది అని చెప్పాలంటే. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే అయితే మా చెల్లి ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే ఇందాక సౌండ్ వినిపించింది కదా మీకు, ఎవరో కింద పడేశారనమాట బాటిల్స్. ఏంటో మా చెల్లే పడేసిందేమో అనుకుని ఒక్కసారిగా అటు ఇటు చూసుకుంటుంది అనమాట. నాకైతే నిజం చెప్పాలంటే డీమార్ట్ నుంచి వెళ్ళిన దాకా నేనైతే దానికి అసలు నవ్వుతూనే ఉన్నాను. సో ఫైనల్ గా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి బిల్ కట్టేసి మేమైతే ర్యాపిడో అయితే బుక్ చేసుకొని ర్యాపిడో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మా చెల్లి అయితే మళ్ళీ వీడియో తీయమంటే ఆగం చేస్తుంది గాయస్. అయితే ర్యాపిడో బుక్ చేసుకుని ఆటో ఎక్కగానే మా అన్నయ్య అయితే కాల్ చేసేసి ఇంకా అన్ని తీసుకున్నారా లేదా, ఏమైనా మర్చిపోయారా అని మా చెల్లికి కాల్ చేసి అడుగుతూనే ఉన్నాడు. బిల్ ఎంత అయింది ఏంటి అంటే. మేము ఊరికి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా, మళ్ళీ ఇంటికి వచ్చినాక మమ్మీతో తిట్లు తినేది. కానీ మా అన్నయ్య అయితే కంటిన్యూగా కాల్ చేసుకుంటూ చెప్తూనే ఉన్నాడు అన్ని కొన్నారా అని. ఇక్కడైతే నేను ఒక మంచి వీడియో ఎడిట్ చేయడానికి కోసం మా చెల్లికి ఏం చెప్పానంటే వీడియో తీయవా శిరీష్ అని చెప్పిన. ఎంత గలీజ్గా తీస్తుందంటే నేనేమో తనని మంచిగా తీస్తున్నా, తనేమో నన్ను అస్సలు మంచిగా తీస్తలేదు. ఇంకేమని చెప్తుందంటే ఆటో షేక్ అవుతుంది అక్క, మంచిగా వస్తలేదు, ఒక నిమిషం ఆపమని తీస్తా అని చెప్తుంది. ఫైనల్ గా ఇంటికి అయితే వెళ్ళిపోయాం గాయస్. మా షాపింగ్ అయితే ఇలా జరిగింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు LK Sisters Official. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.